కొన్ని రోజులుగా ఏదైతే హడక్ కమిటీలు నిర్మాణం జరిగింది, అందులో భాగంగా ఈరోజు విద్యార్థి విభాగ్, అదేవిధంగా యువజన విభాగ్, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన నాయకులతోటి సమావేశం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయో దానికి కూడా సిద్ధమవుతుంది. గతంలో కూడా మేము వార్డులు కానీ సర్పంచ్ కానీ యునానిమస్గా పోటీ చేయడం జరిగింది. ఈసారి సింబల్ ఉంటుంది కాబట్టి మేము జనసేన పార్టీ ద్వారా ఏ రకంగా చేయాలనేది గత 2 రోజులుగా చర్చ చేసుకొని ఈరోజు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా రేపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మిగతా విషయాలు ఏదన్నా కానీ మన వైస్ ప్రెసిడెంట్ గారు, ప్రధాన కార్యదర్శి గారు తెలియజేస్తారని సెలవు. మీరు గత 4 రోజులుగా చూస్తుంటే ఈ రాష్ట్రంలో మా పార్టీ అనేది ఎలా మలుపు తీసుకోబోతుందో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. సో మొన్న ఇది కొండగట్టులో జరిగిన ప్రోగ్రాం తర్వాత మా అధ్యక్షుడు వారు ఇచ్చిన స్పీచ్, దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లో మాకు వచ్చిన రిజల్ట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని క్యాడర్లో చాలా ఉత్సాహం వచ్చింది. దాని తర్వాత మేము ఈ రాష్ట్రంలో పార్టీని ఎలా స్ట్రాంగ్గా గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసుకొని ముందుకెళ్ళాలి, రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు ప్లస్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, దీని గురించి గత 4 రోజులుగా దీర్ఘంగా మాకు కొన్ని సమావేశాలు అయ్యాయి. ఆ సమావేశాల్లో భాగంగానే ఇప్పుడు 4 ఎడ్హాక్ కమిటీలు అనేవి ఈరోజు డిక్లేర్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలు అన్ని కంప్లీట్ చేసుకొని వీళ్ళు రేపటి నుంచి గ్రౌండ్ లెవెల్లో ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి జనసేన పార్టీని గ్రౌండ్ లెవెల్లో ఎలా బలోపేతం చేయాలి అనే దానిలో అందరూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా కాకుండా ఈ రోజు పార్టీలో మొన్న కూడా అక్కడ కొండగట్టులో కూడా కొంతమంది ముఖ్య నాయకులు పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ రోజు కూడా చాలా మంది పార్టీలో చేరికలు అనేవి జరిగాయి. ఇప్పుడు పార్టీలో చేరికలు కూడా గత 2-3 రోజులుగా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళందరినీ డ్యూటీ లైన్ చేసుకొని పార్టీలోకి ఆహ్వానించుకుంటూ బలంగా పార్టీ ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యాము. ఇంకా రాబోయే కాలంలో మేము ఎలా చేస్తున్నాము, ఎలక్షన్స్ లో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాము అనేది ఇంకొక 2-3 రోజుల్లో మళ్ళీ మీడియా సమావేశంలో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాము. రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాము, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇంకొక 2-3 రోజుల్లో మీడియా మిత్రులందరితో షేర్ చేసుకోవడం జరుగుతుంది. బట్ ఒక్కటి మాత్రం మా పార్టీ తరఫున, మా అధ్యక్షుల తరఫున తెలియాలి ఏంటంటే, తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం అవుతుంది, అదే దిశగా ముందుకెళ్తుంది. డెఫినెట్ గా రేపు రాబోయే మెయిన్ ఎలక్షన్ లో కూడా తెలంగాణ పార్టీ అనేది ఒక ముఖ్య పాత్ర పోషించబోతుందని ఈ పథకం తెలియజేసుకుంటున్నాను. స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా మాతో పాటు పనిచేసిన వ్యక్తులు ఈ రోజు ఉన్నారు. మీకు తెలుసు, గ్రేటర్ హైదరాబాద్ లో ఒక డివిజన్ గెలవాలంటే మన బలం ఎంత ఉండాలన్నది మీకు తెలిసిన విషయం. గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ 150 డివిజన్లు ఉంటే దాదాపు 75 మంది మహిళలు ఉన్నారు. సో ఈసారి దాన్ని సైబరాబాద్, హైదరాబాద్, అదేవిధంగా మల్కాజ్గిరి. సో మనము కార్పొరేషన్ లో 100 చేసింది. హైదరాబాద్ ఒకటి, సైబరాబాద్ ఒకటి, సో దీన్ని మనం ఖచ్చితంగా మేయర్ అన్న, డిప్యూటీ మేయర్ అన్న మనవులు ఉండాలని మనం ఎవరికో పనిచేస్తున్నాం కదా కొన్ని రోజుల నుంచి. ఇండియాలో భాగస్వాములు అయినందుకు కష్టపడుతున్నాం, వాళ్ళకు మనతో మద్దతు అడిగినప్పుడు ఇస్తున్నాం. మనం బలంగా కావాలనేది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మధ్య చర్చలో బాగా చెప్పడం జరిగింది. మనం బలంగా కావాలంటే మీరందరూ పనిచేయాలి. మీకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.